వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు విజయవంతం చేయాలని, త్వరలో హిందూ దేవాలయాలు సందర్శన కార్యక్రమం ఉంటుందని ఈ నెల 25వ తేదీన అమరావతిలో జరగనున్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో బీజేపీ మండల అధ్యక్షుడు కటారి దత్తప్రసాద్ ఆధ్వర్యంలో సన్నాహ సభను ఈరోజు ప్రత్తిపాడులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు పాండురంగా విఠల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ప్రతి జిల్లాలలో విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి మోదీ సూచించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విగ్రహ ఏర్పాటుకు సన్నాహ సభ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సానుకూలత చెప్పడంతో వారికి ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో 2.5 ఎకరాల భూమిలో శృతివనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం కూడా ప్రజలను పెద్ద ఎత్తున సమీకృతం చేసి కార్యక్రమానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తుందన్నారు. దత్తప్రసాద్ మాట్లాడుతూ హిందూ ధర్మానికి సంబంధించిన దేవాలయాలకు భక్తులు ఇచ్చే విరాళాలు, దాన ధర్మాలు కొన్ని చోట్ల అన్యాక్రాంతం అవుతున్నాయి. అటువంటి వాటిని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. ప్రతిపాడు మండలంలో ఉన్న కొన్ని హిందూ దేవాలయాలలో నిధులు, భూములు అన్యాక్రాంతం అయి కనీసం పండుగలకు కానీ దీప నైవేద్యాలు కానీ చేయలేని పరిస్థితులు కొన్ని ఆలయాలలో ఉందని అన్నారు. త్వరలో పార్టీ పెద్దలతో చర్చించి ప్రతి గుడిని సందర్శన చేసి వాటిని కాపాడే బాధ్యత తీసుకుంటామని ఆయన తెలిపారు. మండల అధ్యక్షుడు కటారి దత్తప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 25వ జయంతి విగ్రహ ఏర్పాటుకు కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు రమణారెడ్డి, నార్ల శ్రీనివాసరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు గుట్టుపల్లి అప్పారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మండల ప్రధాన కార్యదర్శి జె బోలయ్య, మండల ఉపాధ్యక్షులు శ్రీనివాసాచారి, గుంటుపల్లి సాంబశివరావు, వణుకూరు వెంకటరెడ్డి, అలపాటి శివనారాయణ, ఎస్సీ మోర్చా బెజ్జం జేమ్స్, మండల కార్యదర్శి వడ్డే విజయకుమారి, బాపత్ పద్మ తదితరులు మండల నాయకులు పాల్గొన్నారు. దుష్ప్రచారాల నుంచి ఇప్పుడే బయటపడుతున్నాం. ఎందుకని అంటే ప్రజలు నిజాలు తెలుసుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేసినటువంటి దుష్ప్రచారం వల్ల మేము కూడా ప్రజలకు సరైనటువంటి కార్యాచరణను రూపొందించి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించలేకపోయింది. దాని నుంచి ఇప్పుడిప్పుడే ఈ గత 11 సంవత్సరాల నుంచి కొంత మార్పులు వస్తున్నాయి. వీటిని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా కాస్త సవివరంగా దానికి కావాల్సినటువంటి కార్యాచరణ మాత్రం రూపొందిస్తున్నాము అనేది మాత్రం ఖచ్చితంగా. మీ కార్యాచరణలో ఒకవేళ మండలంలో ఉన్నటువంటి దేవాలయాన్ని పర్యవేక్షణ చేస్తారు. అంటే ఆ కార్యక్రమం మరి ప్రతి మండలం అదే మండలంలో గుళ్ళు ఉన్నాయి కదా, దింపి మళ్ళీ వాళ్ళు మాకు అద్దెలు కొట్టమని వాళ్ళు ఇబ్బంది కూడా వాస్తవే. రెంట్ కూడా కొన్నాళ్ళు ఎండోమెంటల్ కట్టి ముందుగా పత్రికా మిత్రులకు ఏర్పడింది. మీరు చెప్పినటువంటి ఒకవేళ అన్యాక్రాంతం అయిందన్నారు కదా, అన్యాక్రాంతం అయినప్పుడు ఒకవేళ అన్యాక్రాంతం అవ్వడం వల్లే అలాంటి దుస్థితి. ఒకవేళ అన్యాక్రాంతం అవ్వకపోతే అంత చేయాల్సిన అంత పెద్ద గుడికి అన్ని ఎకరాలు 100 ఎకరాల భూమి ఉండుద్ది. సందాలు కూడా ఇప్పుడు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకేనా? అయితే ఇప్పుడు దాని గురించి మీరేమన్నా కార్యాచరణ ఏదన్నా చేయగలుగుతున్నారా? లేకపోతే కూటమి ప్రభుత్వంలోనే మీరు కూడా ఉన్నారు, భాగంలో ఉన్నారు. సో దాని మీద మీరు మీ కార్యాచరణ చెప్పండి. ముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ అసెంబ్లీలో ఉన్న గ్రామాల యొక్క దేవాలయాల పరిస్థితుల గురించి ఎమ్మెల్యే గారితో చర్చించి, తద్వారా ఎండోమెంట్ మినిస్టర్ గారు ఉన్నారు రామనారాయణ గారు, ఆయన దగ్గరికి కూడా మేము ఒక మెమోరాండం తీసుకొని వెళ్ళి ఈ యొక్క ముందు మరీ ముఖ్యంగా ఈ రోజున గత కొంతకాలంగా మనం ఎవరిని విమర్శించాలనే ఉద్దేశం కాదు, కానీ ఎందుకంటే ఆ కౌలుకు చేస్తోంది మనం ప్రజలే, మనమే కానీ దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికే ఒక విధమైన చిన్నచూపుతోటి వాటి నిర్వహణని గాలి వదిలేస్తున్నారు. అలా కాకుండా దాని మీద గట్టి నిఘా పెట్టి గట్టి నిర్వహణ చేసే విధంగా మేము అవసరమైతే ఎండోమెంట్ కమిషనర్ని, ఎండోమెంట్ మినిస్టర్ని కూడా కలిసి దీని మీద మాత్రం కార్యాచరణ చేసి దీనికి ఒక రూపు తేవాలనేదే మా యొక్క ఉద్దేశం. సహజంగా కూడా పార్టీ హిందూ పార్టీ అని ఎట్టా ముద్రపడ్డది,
కనీసం ఆ హిందూ దేవాలయాలన్నా మేము కాపాడటానికి మా వంతు కృషి మేము చేస్తామని ఈ సందర్భంగా మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తాం. అట్లా మాజీ భారత ప్రధాని, అదేవిధంగా ఒక నీతి నిజాయితీలకు మారుపేదై నిలిచి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని రకాలైనటువంటి ప్రజల యొక్క మన్ననలు పొందిన మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి ఈ నెల 25వ తేదీన జరుగుతున్నది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వాజ్పేయి గారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాజ్పేయి గారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క దార్శనికతను ప్రజలకు తెలియజేయాలనే భావంతో ఈ యొక్క విగ్రహాల ఏర్పాటుని గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు సంకల్పించారు. మోదీ గారు సంకల్పించిన వెంటనే మా రాష్ట్రంలో కూడా మేము సహకరించి ఎన్డీఏ కూటమి తరఫున అన్ని జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ వాజ్పేయి గారి విగ్రహాలు ఏర్పాటుకు మేము సహకరిస్తామని మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతి ప్రాంతంలో వాజ్పేయి గారికి స్మృతి వనం ఏర్పాటు చేయడం కోసం సుమారుగా 2.5 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ యొక్క స్మృతి వనంలో ఈ నెల 25వ తేదీన వాజ్పేయి గారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో చేపట్టి అందుకు గాను ప్రజలందరి యొక్క దానిలో భాగం చేయడం కోసం ప్రజలందరినీ కూడా లక్షల మందిని ఆ రోజున కార్యక్రమానికి ఆహ్వానించి మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఘనమైనటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం కోసం ప్రజలందరి యొక్క సహాయ సహకారములతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగానే మన పత్తిపాడు మండలం నుంచి కూడా వందల మంది ప్రజానీకం ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని అటువంటి మహనీయునికి ఘనమైనటువంటి నివాళి అర్పించడం కోసం ఈ యొక్క పత్తిపాడు మండలం నుంచి కూడా వందలు వేల సంఖ్యలో ప్రజల్ని సమీకరించి ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈ రోజున అందుకు గాను ఒక సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని బీజేపీ పత్తిపాడు మండలాధ్యక్షులు తదితర వాళ్ళ యొక్క కూటమి సభ్యులతో కలిసి కూర్చొని చర్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలనేటువంటి ఒక దృక్పథంతో ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించుకోవటం జరుగుతున్నది. కాబట్టి పత్తిపాడు మండలంలోని ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాజ్పేయి గారికి ఘనమైన నివాళులు అర్పించే సందర్భాన్ని అందరం కూడా ఒక పండగ వాతావరణంలో నిర్వహించుకుందామని పిలుపునివ్వడం జరుగుతున్నది. కూడా భారతీయ జనతా పార్టీ పత్తిపాడు మండల శాఖ ఆధ్వర్యంలో మేమందరం సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఆలయాలకి ఇంకేమైనా ఫెసిలిటీస్ చేస్తే అభివృద్ధి చెందుతున్న విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ అంశాలన్నింటినీ కూడా మా జిల్లా అధ్యక్షులు అట్లాగే మా రాష్ట్ర నాయకులు పెద్దలందరికీ తెలియజేసేసి వాటి గురించి కూడా ఆలోచన చేయడానికి యోజన చేసి ఉన్నామండి ఆల్రెడీ. అది కూడా 25వ తేదీ తర్వాత ఒకరోజు మేమందరం ఇట్లానే సమావేశం అయిపోయి ఆ సమావేశం ఒక తేదీ నిర్ణయించుకొని ప్రతి ఒక్క టెంపుల్ మండలంలో ఉన్న చిట్ట చివరి గుడికి వరకు కూడా మేము వెళ్ళి వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కేవలం తెలుసుకునే ప్రయత్నం మాత్రమే కాకుండా ఇప్పుడు
మా యొక్క నాయకుల ఆధ్వర్యంలో మేము ఎమ్మెల్యే గారిని కలుస్తాం, కన్సర్న్ మంత్రి గారు కూడా కలిసి ఈ సమస్యల పరిష్కారానికి మా వంతు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించి అతి ముఖ్యమైన కేంద్ర బిందువు దేవాలయం. ఎందరో మహానుభావులు వారి యొక్క ఆస్తులను దేవాలయ నిర్వహణ కోసం దేవాలయానికి ఉచితంగా దాన ధర్మాలు చేస్తే ఆ యొక్క భూములన్నీ కూడా ఈ రోజున అన్యాక్రాంతం అవుతున్నాయని, తద్వారా దేవాలయాల నిర్వహణ దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతోందనే విషయాలు కూడా తెలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ మనం చర్చించినట్లయితే యనమదల గ్రామంలో కూడా రామాలయానికి సంబంధించి, అదేవిధంగా ప్రతిపాల్లో కొన్ని దేవాలయాలకి వాటిని జీర్ణోద్ధరణ చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉన్నది. దీనికి ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో దేవాలయ కమిటీలను కేటాయించుకొని ఆ దేవాలయాలని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో ఎమ్మెల్యే గారిని కూడా కలిసి దానికి కావాల్సిన కార్యాచరణను కూడా మేము ఏర్పాటు చేసుకోదలుచుకున్నామని కూడా పత్రికా ముఖంగా ఈ రోజున తెలియజేస్తున్నాం. ఏమేమి వచ్చినాయి? ఇప్పుడు అదే యనమదల గ్రామంలో దూలం చుండూరు, ఉంది. దూలం చుండూరు, ప్రతిపాడు. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే సార్, ప్రతి గ్రామంలోనూ ఉన్నటువంటి దేవాలయాలు నిర్వహణ కోసం సాధారణమైన కవులతోటి ప్రజలు, మన ప్రజలే మనమే వాటిని నిర్వహించుకుంటున్నాం. కానీ వాటికి కావాల్సిన, అంటే దేవాలయ నిర్వహణకు కావాల్సినటువంటి నిధులు ఈ యొక్క భూముల మీద నుంచి వచ్చే ఐవేజీతోటే నిర్వహించాలి. కానీ ఏదో ఒక కారణం చేత కోర్టుల ద్వారా కోర్టులకు వెళ్ళో లేకపోతే రకంగానో నిర్వహణ లోపం వల్ల ఈ రోజు దేవాలయాలు రోజు రోజుకి కూడా కనీసం ధూపదీప నైవేద్యాలు కూడా నిర్వహించలేని పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి. అందువల్ల ఏ దేవాలయానికి ఆ దేవాలయాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఎట్లాగూ డెవలప్మెంట్ కమిటీలని ఏర్పాటు చేస్తుంది. ఆ డెవలప్ కమిటీల ద్వారా దేవాలయాల అభివృద్ధి ప్రధాన అజెండాగా తీసుకొని ఎక్కడైతే ఇటువంటి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయో వాటిని కూడా గవర్నమెంట్ సేకరించి వాటి నుంచి విడుదల చేసి ఆ యొక్క దేవాలయాల్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క నిర్వహణ కోసమే కేటాయించి దేవాలయాల్ని కాపాడాలని, భగవంతుడికి సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వాలని నేను ఈ సందర్భంగా